తట్టుకోలేక బళ్ళు మన బద్దలాసిపోయింది. ఆ గుడ్లోనమ్మ ఈ ముగ్గురు అబ్బాయిలు పుట్టారు. పోయిందా బాబు? నా సందేహం అండి. నీకు వచ్చిన సందేశం ఏమిటో? ముగ్గురు అబ్బాయిలు ఒకే గుడ్లో ఒకసారి పుట్టారు. అదాని అనుమానం. అవునండి. గుడ్డు ఒకసారి ఉచ్చులుతుంది, 3 సార్లు ఉచ్చులుతుంది, ముగ్గురు పుట్టేశారు. ఆ మహాతల్లి ఈ ముగ్గురిని ఏమి చేసింది? ఆవిడనమ్మ చేతులిగాడు చూస్తున్నది. ఎంత చక్కన తల్లి ఆది సత్తమ్మ, ఎంత చక్కన తల్లి ఆది సత్తమ్మ, ఎంత చక్కన తల్లి ఆది సత్తమ్మ. ఉగ్గుదాదురు బాల నాయన ఉసులు ఆడేరు నాయన, నాయన ఉసులు ఆడేరు నాయన. పాలు దాదురు బాల పాకుతున్నారు. ఎలాగా ఉన్నారు ముగ్గురు బాలాలు? ఎలాగా ఉన్నారు ముగ్గురు బాలాలు? ఎలాగా ఉన్నారు ముగ్గురు బాలాలు? ముగ్గురు బాలాలు నాయన ఆది దేవుళ్ళేమో నాయన, ముగ్గురు బాలాలు నాయన ఆది దేవుళ్ళేమో. అసలు రాను తీసుకొచ్చాం మామయ్య. ఇలా తల్లి అదిగో మహాతల్లిండి. ఈ ముగ్గురిని కూడా అంతా వింత 12,000 బాలాకుమారులు చేసిన తల్లి ముగ్గురిని చూసింది. వీళ్ళ ముగ్గురు త్రిమూర్తులు. ఈ ముగ్గురు అబ్బాయిలు త్రిమూర్తులు. ముందుగా కలియోగం పుడుతుంది. కలియోగములో మానవులు పుడతారు. మానవులు అందరూ ఈ ముగ్గురిని దేవుళ్ళని పూజించాలి. పెద్దవాడిని పిలుస్తుంది. ఎలాగంటే బాబు నీ పేరు ఈ భూలోకములో బ్రహ్మదేవుడు అంటారు. నీ పేరేటమ్మా? నీ పేరు కట్ట బ్రహ్మదేవుడా? నీ పేరు బ్రహ్మదేవుడు. ఏ దేవుడు? ఏ దేవుడు అని చెప్పుడు బాబు. అక్కడ కూర్చో బాబు. నీ పేరు బ్రహ్మదేవుడు అని బ్రహ్మలోకి వచ్చింది గోవిందా. రెండో వాడు పిలిచింది. బాబు నీ పేరు ఈ భూలోకములు మహావిష్ణువు అంటారు. నీ పేరేమిటయ్యా? ఆయనే కూడా లైన్ లో ఉన్నాడు. నీ పేరు విష్ణుమూర్తి. ఏ మూర్తి? కూర్చోమ్మా అని వైకుంఠం వచ్చింది గోవిందా. మూడోవాడు చిన్నవాడు గౌరీ శంకరుడు. బాబు నీ పేరేమిటి? జాత. నీ పేరు కట్టప్ప, నీ పేరు గౌరీ శంకరుడు అని కైలాసం ఇచ్చింది గోవిందా. ముగ్గురికి రాజ్యాలు ఇచ్చి నాయన ఆ మహాతల్లి అడవిలో ఆ తల్లి ఉండిపోయిందా. అడవిలో ఆ తల్లి ఉండిపోయిందా. పండుగ ఆ తల్లి కల జరుగుతుంది. పండుగ ఆ తల్లి కల తిరగాక ఏ జరిగిందా? ఏపు జరిగిందా?